మిత్రమా, ఒక్క మాట. అమ్మ, నాన్న, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అన్నీ మన రక్త సంబంధాలు. ఇవిగాక మన ఇష్టాలను, మన కష్టాలను పంచుకునేది స్నేహితులు మాత్రమే. ఆ స్నేహితులనిచ్చే ఆలయం ఈ బడి. ఇది ఒక్క బడి కాదు నేస్తమా, మన కన్న తల్లి ఒడి. మనకు అన్నమిచ్చే మడి, మనకు జ్ఞానమిచ్చే గుడి, మన తలరాతల తడి. కనుకే ఆ ప్రేమ తడితో మీకు అందిస్తున్న ఈ పాట. భాస్కర్ సార్ గారు మరియు అదేవిధంగా ప్రైమరీ స్కూల్ వారందరికీ కూడా ఈ ప్రోగ్రాం ఇచ్చినందుకు చాలా సంతోషి. సర్పంచ్ రాములు గారికి, అదేవిధంగా మహిళా సంఘం అధ్యక్షురాలు వరలక్ష్మ గారికి, అదేవిధంగా మన యువకుడు ఎలగౌడు గారికి, మా అందరి మీద సీనియర్ నాయకులు కేతూరు వెంకటరాములు గారికి, కొండూరు గ్రామ పెద్దలకు, యువకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కరిస్తున్నా. ముఖ్యంగా బడిపాట కార్యక్రమం అంటే స్కూళ్ళలో ఉండే టీచర్లు ఏం చదివిందో ఒకసారి మీరు ప్రైవేటు స్కూళ్ళకు పంపించే తల్లిదండ్రులు ఒకసారి తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం కష్టపడి శ్రమించి కష్టపడినటువంటి డబ్బులను వృధాగా ఖర్చు చేసి మనం అప్పుల పాలవుతున్నాం. ఒక పిల్లవాడిని 6th, 7th చదివే పిల్లలకు దాదాపు 40 నుంచి 50 వేల వరకు ఖర్చు పెడుతున్నాం. అంటే మనం దాదాపుగా ఇంటర్ వరకు చదివే పిల్లలకు ఎంత ఖర్చు అవుతుందో మీరు ఆలోచన చేయండి. ఈరోజు ప్రైవేటు స్కూల్లో చదివేటువంటి పిల్లలకు చెప్పే టీచర్లు పోటీపడి ఉద్యోగాలు సంపాదించినటువంటి వాళ్ళు, పోటీలో ఓడిపోయి ప్రైవేటు స్కూళ్ళలో చెప్పేటువంటి వాళ్ళు టీచర్లు వేరు, మన గవర్నమెంట్ బళ్ళల్లో చెప్పే టీచర్ల తెలివితేటలకు వేరే ఉంటుంది. కనుక దయచేసి మన ప్రైవేటు స్కూల్లో చెప్పే ప్రతి టీచర్ కూడా ఒక సైనికుల్లాగా పోరాటం చేసి ఉద్యోగం సంపాదించినటువంటి వాళ్ళు. కనుక మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక పిల్లవానికి సంవత్సరానికి 50,000 ఖర్చు పెడుతున్నామంటే నెలకు దాదాపుగా 5,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇదే మన కుటుంబంలో ఎందుకు అప్పుల పాలవుతున్నాం అంటే మనం గవర్నమెంట్ పెట్టిన స్కూళ్ళలో చదివియక దాదాపు 2 పిల్లలు ఉన్న సంవత్సరానికి 1,00,000 రూపాయలు వేస్ట్ ఖర్చు చేస్తున్నారు. మరి మీ పని కూడా వృధా చేసుకొని తెల్లవారుజాము లేచి వాళ్ళకు టిఫిన్ మార్క్స్ కట్టించి టైంలో మీరు కూడా కష్టం చేసి శ్రమించి మీ కష్టాన్ని కూడా వృధా చేసి చెందమే. కనుక మన సారోళ్ళు చెప్పిన దాన్ని మన పిల్లలు చదువుతున్నారా లేదా అని తెల్లవారుజామున 5 గంటలకి లేపి 6 గంటల వరకు చదివిస్తే వాళ్ళే మంచిగా చదువుతారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి వాళ్ళు మన ఊళ్ళో ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రైవేట్లో చదివిన వాళ్ళు ఎంతమంది చేస్తున్నారో మీరు అందరూ తెలుసుకోండి. కొన్నూరులో గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు బిహెచ్ఎల్ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో కూడా మన ఎర్కల్ కృష్ణయ్య అనే పైన దాదాపు నెలకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉద్యోగం తీసుకుంటున్నాడు సెంట్రల్ గవర్నమెంట్. ఇదే మన కొత్త పిచ్చారావు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లోనే ఉద్యోగం చేస్తున్నాడు బిహెచ్ఎల్ కంపెనీ. ఆయన కూడా దాదాపుగా 3 లక్షల దాకా నెలకు ఉద్యోగం సంపాదించిండు. కనుక కూడా ఇంజనీర్ గవర్నమెంట్ ఆర్ఎన్బిలో శ్రవణ్ ప్రకాష్ ఎరకలి చిన్నరాముని కొడుకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివిండు. ఎరకలి పెద్దరాముని కొడుకు డాక్టర్, ఆయన కూడా పృథ్వీరాజు, ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిండు. చాలా మంది రాజారాం ప్రకాష్ ఈరోజు మన తాలూకా కాదు, జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం ఆయన వైపు చూస్తుంది. ఆయన గవర్నమెంట్ స్కూల్లోనే చదివిండు. కనుక ఇతర ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఎస్ఐ అయిండు కొత్త రత్నయ్య గారి కుమారుడు వెంకటేశ్వరరావు, ఆయన కూడా ఎస్ఐ అయిండు. మన ఊరికి ఎంతో గౌరవం తెచ్చి పెడుతున్నాడు. కనుక మీరందరూ కూడా కొన్నూరు గ్రామంలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి మంచి పేరు తెచ్చుకొని మంచి ఇంతకుముందుకు మన వెంకటరావు చెప్పిండు
కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇన్స్పెక్టర్లు, ఎస్పీలు కావాలి. మన ఊరు అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడతారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మీ తల్లిదండ్రులు చాలా అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.